ఐదేళ్ల కిందట ఎటువంటి అంచనాలు లేకుండా మస్తుగా విజయం సాధించిన సైన్మానే మత్తు వదలరా సైన్మా. కీరవాణి చిన్న కొడుకు సింహ హీరో లెక్క పరిచయం అయిండు. అంతేకాదు పెద్ద కొడుకు కాలభైరవ గిట్లా సంగీత దర్శకుడు లెక్క పరిచయం అయిండు. ఇక చూసిరా తస్సదియ్య ఈడనే ఇద్దరు అన్నదమ్ములు గట్టిగానే వచ్చి మంచిగా కొట్టుకపోయారని చెప్పుకోవాలి. ఇప్పుడు షాన్నాళ్ళ తర్వాత మత్తు వదలరా 2 రెండో భాగం అయితే ఇలా విడుదల అయిందంట. మళ్ళా దీని ముచ్చట గిట్లా ఇనుకుంటే గనక అసలు సైన్మా ఒకంతకు నిరాశ పరిచింది అనే మాట అయితే వినబడుతున్నది. ఎందుకనంటే ఇప్పుడు మొదటి భాగం కంటే రెండో భాగం అంచనాలు ఒకంతకు ఎక్కువ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి భాగం భారీ విజయం సాధించుకున్నది గనక. అందుకని చెప్పేసి మొదటి భాగంలో చూసుకుంటే కథ పరంగా ఒక కొత్తదనం, ఒక ఉచ్చు బిగించేటటువంటి సన్నివేశాలు ఉండడంతో ప్రజలు చాలా ఉద్రిక్తతతోని చూసిర్రు. ఇప్పుడు గదే విధంగా దీంట్లో కొత్తదనం లేకపోయేసరికి ఇక ఏడ చూసినా కానీ ఆ మలుపులు చూసినా కానీ ఆశ్చర్యంగా లేకపోయేసరికి నిరాశ చెందిరనే చెప్పుకోవాలి. కథలా చెప్పుకోదగ్గ మలుపులు ఎన్నో ఉన్నా కానీ గా సన్నివేశాలు అంత ఆసక్తికరంగా చూపించకపోయేసరికి తెర మీద జరంతా నిరాశగానే అనిపించింది అని అంటున్నారు. కానీ గిందులో ఫెయిల్ అయిన దర్శకుడు రితేష్ రాణా ఒక అందుకు నవ్వులు వండించడం విషయంలో మంచిగా విజయవంతుడైండు. ఎందుకనంటే ఇక సైన్మా ప్రథమార్థంలా మొత్తం గినక చూసుకుంటే కడుపు చెగ్గలయ్యేటట్టుగా కడుపు నవ్వుకోవడం అంటే ఖాయం అని అంటున్నారు. ఇది ముఖ్యంగా ఈ బాధ్యతను తీసుకున్నది ఎవరో కాదు, మన కమీడియను సత్య అంట. అయితే ఇక సత్య కామెడీ పరంగా చూసుకుంటే మస్తుగా చెలరేగిపోయిందంట. సత్య పాత్రల లీనమైతే చాలు అందులో మునిగి తేలేటట్టుగా కడుపు నవ్వించి పంపించేసిండంట. ఇక ఎప్పుడైతే ద్వితీయార్థంలో మన వెన్నెల కిషోరు రంగంలో దిగితే కథ ఇంకా వేగంగా పుంజుకుంటుందని అందరూ అంచనాలు వేసిరు. గది ఇట్లా తుస్సుమని చెప్పి బ్రేకులు పడ్డాయి. ఇక చాలా వరకు వెన్నెల కిషోర్ పాత్ర నవ్వించకపోగా ఇసిగిచ్చిందంట. ఇక ఆ తర్వాత అంతకు మలుపులు అనేవి ఒకదానికి ఒకటి పెరుగుతూనే ఉన్న కొద్దీ యాన్నో అసలు ఆసక్తికరంగా చూపించలేకపోయేసరికి చాలా వరకు కథ పరంగా అరే చాలా సాధారణంగా ఉన్నది అనేటట్టుగా అనిపించిందంట. ఒక్క సత్య కామెడీ మాత్రం గట్టిగా వేలిందంట. కానీ ఇక ఆ తర్వాత చెప్పుకోదగ్గ కథల ప్రత్యేకం ఏమీ లేదంట. మొత్తం మీద చూసుకుంటే ఇక ఈడ సింహ నటన విషయానికి వస్తే కథల పాత్రకి తగ్గట్టుగా ఓ మోస్తారుగా మంచిగా నటించిండంట. ఇప్పటి వరకు మొదటి సైన్మాతోని ఆయన ముడి పెట్టుకుంటే నటన పరంగా మంచిగా మెరుగుపడ్డాడంట. గంతేకాదు ఇక ఓ మోస్తారుగా నటించగా ఏదో అట్లా సాగిపోయిందంట. కానీ సైన్మాలో ఈయననే హీరో అయినా కానీ అసలైన హీరో మాత్రం సత్యానే అని అంటున్నారు. ఎందుకనంటే అందరినీ నెట్టేసి మరీ చెలరేగిపోయిందంట ఈయన పాత్రల. అసలు నవ్వించలేక కడుపుబ్బ నవ్వలేక ఒక అంతవరకు ఈయన కామెడీ టైమింగ్ కానీ గా సన్నివేశాలు చూసేటందుకు ఆ పట్టుకున్న వేలేసరికి మస్తుగా మంది చాలా ఆశ్చర్యపోయారంట. మస్తుగా నవ్వడం మాత్రము జరిగిందంట. ఇక మొత్తంగా చూసుకుంటే హీరోయిన్ ఫైరా అబ్దుల్లా గిట్లా ఏదో నడుస్తున్నదా అంటే నడుస్తున్నది అన్నట్టుగా ఓ మోస్తారుగా అయితే నటించిందంట. అట్లా సాగిపోయిందంట. ఇక ఎప్పుడైతే ఒకప్పుడు సునీల్ నటించిన కామెడీ సన్నివేశాలు మనకి మస్తుగా నవ్వించినాయి. కానీ ఈ సైన్మాల గది ఇట్లా పేలలేకపోయిందంట. ఇక మిగతా ఆర్టిస్టులను నెట్టేసేటట్టుగా మన సత్య మొత్తం తినేసిండట కామెడీ పరంగా చూసుకుంటే. ఇక ఇది మొత్తం పక్కకు పెడితే ఇట్లా ఛాయాగ్రహణం అయితే మంచిగానే ఉన్నదంట. సంగీతం పెద్ద చెప్పుకోతట్టుగా ఈ సైన్మాల పెట్టకపోయినా కానీ మన కాలభైరవ మంచిగానే కొట్టిండంట. ఇక ఒక మోస్తారు వరకు నిర్మాత విలువలు గిట్లా చాలా మంచిగా ఉన్నాయంట. మొత్తం మీద చూసుకుంటే సైన్మా మీద ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా జరంతా నవ్వుల కోసం చూసుకోవాలని పోతే మాత్రం ఖచ్చితంగా సైన్మా నచ్చుతుంది. ఒక్కసారి చూసేటువంటి సైన్మా అవుతుంది అని అందరూ చెప్తున్నా ముచ్చట. ఆవు మీరు ఇట్లా చూసిరా సైన్మా? మీకెట్లా అనిపించింది? నచ్చిందా? మళ్ళా కామెంట్లలో కామెంట్ పెట్టుకురి. అట్లనే 6 గంట ఉంటే అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.